వాటర్ బాటిల్తో కడిగేయండి. తమ్ముడు ముందు వాటర్ బాటిల్తో కడిగేయండి. బాటిల్ ఇచ్చాను పైన. ముందు కడగండి. అదిగో అందరూ రాని అయ్యా మరి రావాలి పూలు. ఎలా పడదు మిస్ అవుతుంది. అది మరి ఈరోజు ఆల్ ఇండియా దళిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భారత బంద్ చేయాలని మన హర్ష్ కుమార్ పిలుపు మేరకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో మరి మేమందరూ ఎస్సీ ఐక్య పోరాట సమితి వాళ్ళందరూ ఇక్కడ కలిసి సంజీవి కాలనీ 1 అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ఈ నిరసన కార్యక్రమం మేము చేస్తున్నాము. ఇందులో మరి ప్రతి ఒక్కరూ కూడా నాయకులే, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనల్ని వెనక్కి తీసుకునేలాగా ప్రయత్నం చేయాలని మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కోరుతుంది. మరి ఈ విషయంలో చూస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి రక్షించిన అంబేద్కర్ మీద ఉన్న గౌరవాన్ని మరి సుప్రీంకోర్టు ఏ పక్కన తొక్కేసిందో తెలీదు. సుప్రీంకోర్టు మరి 341 ఆర్టికల్ని ఉల్లంఘిస్తూ మరి క్రిమినల్ అన్న లేని వరుడిని, భారత రాజ్యాంగంలో లేని వరుడిని ఈ యొక్క తీర్పులో పొందుపరిచి మరి మన ఎస్టీ కులాలు 58 కులాలకి చిత్తు పెట్టే విధంగా జడ్జిమెంట్ చెప్పడం, ఒక్కరిపుటితో ఆ యొక్క జడ్జిమెంట్ కూడా ఇలా జరగాలి అన్నది చెప్పకుండా మరి రాష్ట్రాలకే అది వదిలేసి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి అధికారం ఉండొచ్చు, అలా చెయ్యొచ్చు అన్న పద్ధతులు చేసింది ఇది. ఈ పద్ధతిని మేము అందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే ముందు కుల గణాంకాలు జరగాలి. ఆ జరిగిన తర్వాతే ఒకళ్ళు చెయ్యాలంటే అది ఏ విధంగా చెయ్యాలన్నది న్యాయ నిపుణుల్ని మరి సుప్రీంకోర్టు ఎస్టీ జడ్జీలని కూర్చోబెట్టి సమీక్షించి ఆ సమీక్షలో మాట్లాడి మరి చేయాలంటే అందరూ కలిసి మరి ఆర్థిక స్వాతంత్రం లేదన్న ఒక చిన్న నెపంతో మాదిగల్ని హైలైట్ చేస్తూ ఉన్న 59 కులాల్లో 58 మందిని అణగదొక్కే విధంగా జడ్జిమెంట్ చెప్పడం అన్నది చాలా శోచనీయము. మరి దాని గురించి మరి చెప్పాలంటే చెయ్యండి. మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇందులోనూ ఒక ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకో జనరల్ ఎవరికైనా ఎకనామికల్ బ్యాక్వర్డ్ అన్న ఒక మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరి జై భీములు చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మేడం ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు.
జై భీమ్ అండి. ఇదంతా చూస్తుంటే ఈరోజు మరి ఆగస్టు 21వ తారీఖు మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారత్ బంద్ చెయ్యాలని అనుకుంటాం. ఎందుకంటే ఎస్సీని అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని విడతీయాల్సిన అవసరం ఏముంది ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కుట్రలు పన్నుతున్నారు. ఇది దారుణంగా గత ప్రభుత్వము ఏవైతే ఎస్సీ పథకాలు ఉన్నాయో రద్దు చేశారు. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎస్సీలకు కొంచెం ఆశ కలుగుతుందేమో అనగానే నరికేశారు. ఏకంగా అన్నదమ్ములుగా ఉన్నది విడతీసి విభజించి పాలించాలని ఇదంతా కుట్ర. ఇప్పుడు ఎస్సీలని పథకాలు క్యాన్సిల్ చేయడమా, అన్నదమ్ములుగా ఉన్న మాలల్ని మాదిగల్ని విడగొట్టడమా అన్నది కాదు. ఇది దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఎందుకు అంటే ఈరోజు మేము దేవుడిగా పూజిస్తున్న అంబేద్కర్ గారు ఇంకా కొద్ది రోజుల తర్వాత మట్టుమాయం చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. అంబేద్కర్ గారు పేరు పోయేలా చేస్తారని ఒక కుట్ర సెంట్రల్, ఇది ఏది కాదు బీజేపీ చేస్తున్న కుట్ర. ఇది నిజంగా బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ వాళ్ళకు మళ్ళీ సీట్ ఇచ్చి మేము కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాము, కానీ ఇంత అన్యాయం చేశారు మా ఎస్సీలు. ఇది ఒక్క ఎస్సీ మాదిగా రెండే కాదు, ఇందులో మొత్తం 59 60 కులాలు ఉన్నాయి. అందరికీ కూడా అన్యాయం జరిగింది. మరి దీని గురించి మనకు మల్లెల వెంకట్రావు గారు కానీ 20 సంవత్సరాలు వాళ్ళు పోరాడుతున్నారు. అలాగే జగజీవన్ రావు గారు కానీ వేణు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఈరోజు మేము జై భీమ్ భారత్ పార్టీ మా జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చినాము. మేము మాదిగలు కాదు, అందరూ కలిసి మనం పోరాటం చేస్తే తర్వాత మనకి అంబేద్కర్ గారు ఒక బుక్ని మనకు ఒక బైబిల్ ఖురాన్ లాగా ఏదైతే ఇచ్చారో రాజ్యాంగాన్ని, అది కంప్లీట్గా మార్చేసి ఒక బీజేపీ వాళ్ళు వాళ్ళ హిందూయిజంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మా కులాలన్నింటినీ మాయం చేయాలని ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర ఎట్టి పరిస్థితులు జరగనివ్వము. ఈరోజు శాంతియుతంగా భారత్ బంద్ చేస్తున్నాము. సెకండ్ భారత్ బంద్ మాత్రం ఇంత కామ్గా మాత్రం ఉండదు, చాలా ఉధృతంగా చేస్తామని మేము మాత్రం తెలియజేస్తున్నాము. జై భీమ్. ఈరోజు భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు కారణం ఏంటంటే ఐక్యంగా ఉన్న ఎస్సీలని దళితుల్ని ఈరోజు విభజిస్తున్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం రిజర్వేషన్ పొందాలి. అది దళితులు అందరూ కూడా అందుతున్నాయి. కాకపోతే కొన్ని రాజకీయ శక్తులు ఏం చేస్తున్నారంటే మాకే చిచ్చులు పెట్టి మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని మేము మళ్ళీ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఐక్యంగా ఉన్న మమ్మల్ని విడదీయొద్దని ఈరోజు మేము కోరుకుంటూ ఈరోజు ఈ నిరసన మేము చేస్తున్నాం. మరి ఈ నిరసన మరింత ఉధృత జరగబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కూడా ఆలోచించి మా దళితులకి విడదీయద్దు, అన్నదమ్ములుగా మేము ఉంటున్న కొన్ని తరాలుగా మేము ఎన్నో బానిసత బతుకులు బ్రతుకుంటూ వచ్చాం. అలాంటి ఆ బానిసత బ్రతుకులు మళ్ళీ మమ్మల్ని ముందుకు నెట్టొద్దు. అలాగే మమ్మల్ని అందరూ కలిసే ఉండేటట్టుగా మీరందరూ కూడా చూడాలి. మీ రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు అవకాశం కల్పించాలి అన్ని రంగాలని కోరుకుంటూ ఈరోజు ఈ భారత్ బంద్ చేస్తున్నాం. ఈరోజు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు కూడా ఇందులో మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేమంతా కూడా వెనకబడి ఉన్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేమంతా కూడా ఐక్యంగా ఉంటాం అని చెప్తున్నాం. ఈరోజు ఏదైతే భారత్ బంద్కి పిలుపునిచ్చినటువంటి హర్ష్ కుమార్ గారు కానీ అక్కడ మాయావతి గారు కానీ ఏదైతే ఈ ఎస్సీలు వర్గీకరణను తీసుకొచ్చినటువంటి ముఖ్య నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కలిసి ఇదొక ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ కుట్రగా వారు చేసే లేని అభివృద్ధి ప్రశ్నించకుండా ఉండడానికి భయంకరమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఈ ఎస్సీ వర్గీకరణను తీసుకొచ్చారు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ తయారు చేశారో దానికి విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాకుండా ఈ జడ్జీలు ఏదైతే ఉన్నారో రాజ్యాంగానికి బద్ధంగా లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది రాజ్యాంగబద్ధంగా జరగలేదని చెప్పి సీనియర్ జడ్జీల దగ్గర నుంచి అందరి జడ్జీలకి తెలిసిన విషయం. ఏదైతే ఈ ఆర్డర్ ఇచ్చినది వారు నిజంగా ఈరోజు న్యాయ దేవతకే అన్యాయం చేశారు, వారి వృత్తికి అన్యాయం చేశారు,
వారు ఏదైతే న్యాయబద్ధంగా చదువుకున్నారో వారు న్యాయమూర్తులు కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని కాపాడబడవలసినటువంటి అతి విలువైన స్థానంలో కూర్చున్నటువంటి వారు ఈ విధంగా ఉంటే రేపు దేశం మనుగుడికే చాలా ప్రమాదకరం అని తెలియజేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో అందరూ ఐకమత్యంగానే ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడదీసి పాలించాలనే పెద్ద కుట్ర అయితే భారతదేశంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ దీని వెనకాల గట్టిగా పనిచేస్తుందని చెప్పి అందరూ గమనించాలి. అదే కాకుండా ఎవరైతే ఈ అధికారమైనటువంటి గలవారైతే కులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఎస్సీలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీల తాలూకా బలాన్ని అణిచివేయాలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. దాన్ని ఎలాగైనా ఎస్సీలందరూ సమైక్యత భావంతో అడ్డుకొని తిప్పు కొట్టాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత వద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. జై భీమ్, జై జై భీమ్. నా పేరు మత్తా కోటేశ్వరరావు అండి. ఆల్ ఇండియా దళిత ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవ చేస్తున్నాను. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మాలమహనాడు ఉత్తర ఉపాధ్యక్షులు మాటూరు చిన్నారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ విశాఖపట్నం జిల్లాలో నగరం నడిగొట్టిన భారత బంద్లో భాగంగా ఈరోజు ఇక్కడ భారత బంద్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకపరమైనటువంటి తీర్పునిచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు చెల్లదని ముఖ్య కంఠంతో భారతదేశం దళితులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే అది ఈ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ గారు కూడా వాళ్ళ ముగ్గురు కూడబలుకొని దొంగచాటున ఇప్పించినటువంటి తీర్పు కాబట్టి అది చెల్లదని మేము ముక్తఖండంతో తెలియజేస్తున్నాం. అదే కాకుండా దళితుల మధ్యన అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా అందరి మధ్యలోనే చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేసినందుకు క్రిమిలేయర్ అన్నటువంటి రాజ్యాంగంలో లేని పదాన్ని తీసుకొచ్చి మా మధ్యన చిచ్చు పెట్టారు. ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నటువంటి పదం అది. ఎందుకంటే ఆ క్రిమిలేయర్ అనే పదంలోని అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే పదం అది లేని దాన్ని తీసుకొచ్చారు కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పు కాబట్టి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే తీర్పునిచ్చారో ఈ తీర్పు అనేది 7 సభ్యులు కూడా రాజ్యాంగం కంటే గొప్పవారా? సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం రూపకల్పన ద్వారా ఏర్పడిన తీర్పు కాబట్టి ఈ రాజ్యాంగం కంటే ఏది గొప్పది కాదు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఈ తీర్పుల్ని మేము నిరసిస్తూ ఈ దేశవ్యాప్తంగా ఈరోజు మహాధర్నా భారత బంద్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా దీన్ని వెంటనే పునరాలోచన చేసి అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ దాన్ని రద్దు చేసే విధంగా మీరు తీర్మానాలు చేయకపోయినట్లయితే కనుక మేము తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా మేము ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు. జై భీమ్ అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. సోదరులారా, ముందుగా ఈరోజు భారత బంద్ చేస్తున్నాము. ఈ విషయంలో ముందుగా నా మాదిక సోదరులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సోదరులారా, ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు ఇది మనల్ని విడదీస్తున్నారు అన్నది పక్కన పెడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో భవిష్యత్తు కాలంలో మన పూర్వకాలంలో ఎలా అయితే మూతికి పెట్టుకొని ముట్టికి మన కమ్మలు పట్టుకొని తిరిగి ఆ పరిస్థితి తీసుకురావడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలో ఇది భాగమే. మనం ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని మనకు తంపులు పెట్టి మనల్ని విడదీసి మనల్ని గొడవలు పెట్టి ఆఖరికి వీళ్ళు చేయబోయే ఫైనల్ డిసిషన్ ఏంటంటే మీలో మీరు కన్నుకు వస్తున్నారు కాబట్టి మీకు రిజర్వేషన్స్ తీసేస్తున్నాం అని ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి మనకి వాళ్ళే క్రియేట్ చేస్తారంటే మన వేలుతో మన కన్ను పొలుస్తున్నారు. సోదరులారా, ఆంధ్రప్రదేశ్లో మాలలు
లాభపడుతున్నారు ఈ రిజర్వేషన్తో వచ్చిన ఇది మన జడ్జిమెంట్ వల్ల. మాదిగలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, సరే ఒప్పుకుంది అంతవరకు. మరి అదేవిధంగా తెలంగాణలో అత్యధిక శాతం మాదిగలు ఉన్నారు. మరి అక్కడ మాదిగ సోదరులు కూడా ఇక్కడైతే మాల సోదరులు ఎలాగైతే యాజిటేషన్ చేస్తున్నారో, మాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారో, అదే స్థాయిలో తెలంగాణలో కూడా మాదిగ సోదరులు కూడా యాజిటేషన్ మొదలుపెట్టారు. అంటే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ను పొడిస్తే తెలంగాణలో ఇంకో కన్ను పొడిస్తే ఇంకొక దగ్గర ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా కుట్ర జరుగుతూ ఉంది. తర్వాత నాయకులరా, మీ అందరికీ కూడా విశాఖపట్నం నుండి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. ఇది హెచ్చరికగా, వార్నింగ్గా మీరు తీసుకోండి. మాకు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎంతోమంది, ఒక హర్షకుమార్ గారు, మల్లెల వెంకట్రావు గారు, ఇంకా చాలామందిని అలాగా మా విశాఖపట్నం వస్తే మా సోదరులు ఉన్నారు, మా జగజీవనరావు గారు, మేమందరమే ఉన్నాము. మరొకసారి చెప్తున్నా, రాబోయే రోజులలో ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం విశాఖపట్నం నుండి ఇదే ప్లేస్ నుండి, ఇదే అంబేద్కర్ సాక్షిగా ఎక్కడే అత్యంత దారుణమైన భయంకర పరిస్థితికి దారి తీసే అవకాశాలు కల్పించకండి. మరొక్కసారి దీని మీద పునరాలోచించండి. ఫైనల్ డిసిషన్ 7 జడ్జెస్ కాదు, 9 మంది ఉన్నారు, 13 మంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు, ఆ తెగింపు మాత్రం మాకు ఉన్నది. భారతదేశం మొత్తంలో మాలవాడికి ఉన్నంత తెగింపు మరో వాడికి లేదు. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్, మమ్మల్ని విడదీసి మమ్మల్ని విడగొడుతున్నందుకు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని తెలియజేస్తూ, జై భీమ్, జై అంబేద్కర్. నా పేరు టి గుండయ్య, జనచేతన మండలి ప్రజా కళాకారుణ్ణి. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో మనవాదులు కేవలం 4 to 5% ఉన్న బ్రాహ్మణులు, 5% 6% ఉన్న చౌదరీస్, రెడ్డిస్, మహా అయితే అరౌండ్ 20% ఉన్న ఈ కాపు సామాజిక వర్గం, వీళ్ళందరూ ఎత్తుగాడనమాట. ఈ దేశంలో ఎస్సీస్ 22% ఉన్నారు, ఎస్టీసీ అరౌండ్ 30% ఉన్నారు. ఈ 2 సామాజిక వర్గాలు కానీ కలిసినామంటే రాబోయే కాలంలో రాజ్యాధికారం వీలదనే ఉద్దేశంతో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే బజరంగ్ దళ కూడా ఇవన్నీ కూడా ఉత్కంఠతో ప్లాన్ చేసుకొని ఈ కుటిలమైన రాజకీయం మాత్రం ప్రవేశపెట్టారండి. దయచేసి ఇది మన సోదరులు మాత్రం గ్రహించట్లేదు. ఎవరైతే 59 ఉపకులాలు ఉన్నాయో మాకేదో మంచి జరుగుతుందని చెప్పి చెంకలు గుద్దుకున్నారు. మిత్రులారా, మీకు ఒకటే నేను అడుగుతున్నాను, మొత్తం కంపెనీలన్నీ కూడా, సెక్టర్లన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయాయి. నువ్వు వర్గీకరణ తీసుకొని ఏం సాధిస్తావు? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ కావాలి, దానికోసం పోరాటం చేద్దాం. అలాగే ఈరోజు మనం ఎస్సీసీ 20 to 23% ఉన్నాం. మన జనాభా నిష్పత్తి ప్రకారంగా మనకు రిజర్వేషన్స్ కావాలి, దానికోసం పోరాటం చేద్దాం మిత్రులారా. అంతేగాని ఆ 15% తీసుకొచ్చిన సుఖం ఏంటి? ఎక్కడ గవర్నమెంట్ సెక్టర్లు ఉన్నాయి? టోటల్గా అన్ని ప్రైవేటీకరణ చేస్తారు మిత్రులారా. దయచేసి నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమికి ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈ భారత బంద్ అనేది ఈరోజు కేవలం ప్రారంభం మాత్రమే, అంతం కాదు. దయచేసి మీ కుర్చీలు పీకే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగం రాశారు మిత్రులారా. అలాంటి రాజ్యాంగం పైన ఒక చిన్న పాట. ఎంత గొప్ప రాజ్యాంగం రాసినాడయో బాబాసాహెబు, మన బాబాసాహెబు, భారతదేశ భాగ్యంలే బాబాసాహెబు, మన బాబాసాహెబు. ఎంత గొప్ప రాజ్యాంగం రాసినాడయో బాబాసాహెబు, మన బాబాసాహెబు, భారతదేశ భాగ్యంలే బాబాసాహెబు, మన బాబాసాహెబు. సమాజ విప్లవమే రాజ్యాంగము, మన రాజ్యాంగము, ప్రపంచాన తిరుగులేని రాజ్యాంగము, మన రాజ్యాంగము, భారత రాజ్యాంగము. ఎంత గొప్ప, అరరే ఎంత గొప్ప రాజ్యాంగం రాసినాడయో బాబాసాహెబు, మన బాబాసాహెబు, భారతదేశ భాగ్యంలే బాబాసాహెబు. సమాజ విప్లవమే రాజ్యాంగము, మన రాజ్యాంగము, ప్రపంచాన తిరుగులేని రాజ్యాంగము.
సార్వభౌమత్వమే దేశకీర్తి ప్రతిష్టలు సామ్యవాద భావనలే జాతి జనులు సంపదలు భౌతిక తత్వాలే దేశ ప్రగతిదారులు మన దేశ ప్రగతిదారులు ప్రజాస్వామ్య పునాదులే రాజ్య రక్షణ కవచాలు గణతంత్ర రాజ్యమే పాలనా మూలాలు గణతంత్ర రాజ్యమే పాలనా చిహ్నాలు ఎంత గొప్ప రాజ్యాంగం రాసినాడయో బాబాసాహెబ్